హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఒకటి ఉందన్నమాట. ఏంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగర నియోజకవర్గం. ఎలా అంటే ఇప్పుడు 2014, 19 మధ్యలో చూసుకుందాం. అప్పుడు టీడీపీ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫార్మ్ చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా ఉన్నప్పటికీ కూడా అధికార పక్షంగా ఉన్నప్పటికి కూడా నగరంలో రోజా గెలవటం వల్ల అసెంబ్లీలో ఇంట బయట అదొక రకమైన చికాకనమాట. అదేంది ఉంటారు చూసినావా అదేంది కళ్ళు, ముళ్ళు పట్టుకింద రాయి మాదిరిగా ఒక మాదిరిగా చికాకు పెడతా ఉండేది వాళ్ళని. ఆ తర్వాత మళ్ళీ చూసాం టీడీపీ ఓడిపోయింది. అలాగే అక్కడ రోజా రెండోసారిగా గెలిచి కూడా ఎమ్మెల్యేగా గెలిచింది. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసింది. ఎన్ని రకాలుగా వాళ్ళని అసెంబ్లీలో అవమానించేది, ఎట్లా పడితే అట్లా మాట్లాడేదనమాట. తను రాజకీయంగా బలంగా ఉంది. అయినప్పటికీ అక్కడ పెద్దిరెడ్డి వర్గం ఆమెను ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆమె మంత్రిగా ఉండటం వల్ల ఎట్లైనా బలంగా ఉన్నట్లే కదా! మంత్రిగా ఉంది అంటే ఎమ్మెల్యే, మంత్రి 2 సార్లు ఇట్లా. అబ్బా! భలే ఇబ్బంది పెడతా ఉండేదనమాట. ఫైనల్‌గా అక్కడ గాలి భానుప్రకాష్ రెడ్డి ఆయన గాలి భానుప్రకాష్ నాయుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు యొక్క కొడుకు మొత్తానికైతే చూసాడు, తిరిగాడు, కష్టపడ్డాడు. కూటమి గాలి, కూటమి ప్రపంచం అన్నీ కలిసి ఓడిచ్చారు నగరంలో. మొన్న 2 నెలల వరకు చూసుకుంటే ఆమె రోజా కూడా బాగా దూకుడుగానే రాజకీయాలు చేస్తుండేది. ఆమె దూకుడుకు తగ్గట్లుగానే ఈయన భానుప్రకాష్ నాయుడు కూడా బాగానే అక్కడ పనులు చేసేయటము అరకొర బాగానే చేసుకుంటా పోతా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య గత 2 నెలల నుంచి రోజా అక్కడ నగరంలో ఉండటం మానేసింది. అయితే హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైయో ఇలా రకరకాలుగా టూర్లు వేసుకుంటా ఉంది ఆమె పర్సనల్ పనుల మీద. సరే ఇంక ఆయన కూడా ఎలాగ నియోజకవర్గంలో లేదు, ఆరోపణలు, ఈ వ్యవహారాలు లేవు కదా అని ఆయన కూడా నియోజకవర్గం వైపు చూడటం మానేశాడనమాట. సరే ఇప్పుడంటే ఏదో అసెంబ్లీ కార్యక్రమాలు ఉన్నాయనుకోవచ్చు. అంతకుముందు కూడా ఒక నెల నుంచి అటువైపు వెళ్ళటం మానేశాడు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె వచ్చినా లేకపోయినా ఎమ్మెల్యే అనేవాళ్ళు అతను నిత్యం అక్కడ ఉండి జనాలకు అందుబాటులో ఉంటూ అక్కడ పని చేసుకుంటే బాగుంటుంది. రేపన్న రోజున పార్టీ గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆ నియోజకవర్గం అనేది చాలా కీలకం అనమాట పార్టీకి. అది కానీ గెలిచినారనుకో వాళ్ళకి చాలా సగం హెడేక్ పోయినట్లే. ఇట్లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. గుడివాడ ఒకటి, ఇది నగరి ఒకటి ఇలాంటిది. గుడివాడలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి గుడివాడలో బాగుంది. అక్కడ వెనిగండ్ల రాము చాలా వరకు రోడ్లు వేయిస్తున్నాడు, అన్నీ వేయిస్తున్నాడు. అక్కడ జనాలను ఎవరైనా కదిలిచ్చినా కానీ పీడ ఎరగడా అయిపోయిందిరా బాబు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం అని చాలా వరకు చెప్పుకుంటున్నారు. కాబట్టి గుడివాడలో వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. కానీ నగరంలో మళ్ళీ ఈ ఇబ్బంది రాకుండా ఈ గాలి భానుప్రకాష్ నాయుడుగా కొంచెం యాక్టివ్ అయ్యి జనాలకు బాగా దగ్గరగా అయ్యి చేరుకుపోయి పని చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ రోజా గాని గెలిచిందనుకో తెలిసిందే కదా ఏ రకంగా టీడీపీని దురుమాడుతుందో, ఫుట్బాల్ ఆడుతుందో. దయచేసి అన్నీ దగ్గర పెట్టుకొని పని చేయండి అని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.